అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. ఫలమ్మా దఖలు అలైహి ఖాలు యా అయ్యుహల్ అజీజు మస్సనా వ అహ్లనా అద్దుర్ وجئنا ببضاعة مزجاة فأوف لنا الكيل وتصدق علينا إن الله يجزي المتصدقين. వారు అతని యూసుఫ్ దగ్గరకు మరల వచ్చి అన్నారు, ఓ సర్దార్ అజీజ్, మేము మా కుటుంబం వారు చాలా ఇబ్బందులకు గురి అయ్యాము మరియు మేము చాలా తక్కువ సామాగ్రి తెచ్చాము. కాని మాకు పూర్తి సామాగ్రిని, ధాన్యాన్ని దానధర్మ రూపంలోనైనా సరే ఇవ్వండి. నిశ్చయంగా అల్లాహ్ దానధర్మాలు చేసేవారికి మంచి ప్రతిఫలమిస్తాడు. قال هل علمتم ما فعلتم بيوسف وأخيه إذ أنتم جاهلون. యూసుఫ్ అడిగాడు, అజ్ఞానంలో పడి మీరు యూసుఫ్ మరియు అతని సోదరునితో ఎలా వ్యవహరించారో మీకు గుర్తుందా? قالوا أئنك لأنت يوسف قال أنا يوسف وهذا أخي قد من الله علينا إنه من يتق ويصبر فإن الله لا يضيع أجر المحسنين. వారన్నారు, ఏమిటి, వాస్తవానికి నీవే యూసుఫ్వా? అతను జవాబిచ్చాడు, నేనే యూసుఫ్ను, మరియు ఇతడు బెన్యామీన్ నా సోదరుడు. నిశ్చయంగా అల్లాహ్ మమ్మల్ని అనుగ్రహించాడు. నిశ్చయంగా ఎవరైతే దైవభీతి కలిగి ఉండి సహనంతో ఉంటారో అలాంటి సజ్జనుల ప్రతిఫలాన్ని అల్లాహ్ ఎన్నడూ వృధా చేయడు. قالوا تالله لقد آثرك الله علينا وإن كنا لخاطئين. వారన్నారు, అల్లాహ్ తోడు, వాస్తవంగా అల్లాహ్ నీకు మాపై ఔన్నత్యాన్ని ప్రసాదించాడు మరియు నిశ్చయంగా మేము అపరాధులము. قال لا تثريب عليكم اليوم يغفر الله لكم وهو أرحم الراحمين. యూసుఫ్ అన్నాడు, ఈ రోజు మీపై ఎలాంటి నింద లేదు. అల్లాహ్ మిమ్మల్ని క్షమించుగాక. ఆయన కరుణించే వారిలో అందరికంటే ఉత్తమమైన కారుణ్యమూర్తి. اذهبوا بقميصي هذا فألقوه على وجه أبي فأت بصيرا وأتوني بأهلكم أجمعين. మీరు నా ఈ చొక్కా తీసుకుని పోయి దానిని నా తండ్రి ముఖం మీద వేయండి, అతనికి దృష్టి వస్తుంది. మరియు మీరు మీ కుటుంబం వారినందరినీ నా వద్దకు తీసుకుని రండి.